ఏపీకేఎస్ ఆర్గానిక్స్ సంస్థ అందించే కోకోమాక్స్ ఉత్పత్తిని నేను ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుండి నా చెట్లపై కాయలు పట్టే శాతం, ఫ్రూట్ సెట్టింగ్ రేట్ మరియు కొబ్బరికాయల పరిమాణం గణనీయంగా పెరిగాయి. తద్వారా కోతకు వచ్చిన కొబ్బరికాయల పరిమాణం మరియు బరువు ఇప్పుడు పెరిగాయి. ఈ ఉత్పత్తిని సిఫార్సు చేసిన మోతాదులో ప్రతి నెలా వాడటం ద్వారా చెట్లు మొత్తం ఆరోగ్యంగా మరియు వాటి దిగుబడి నేను గణనీయమైన మెరుగుదలలను గమనించాను. నేను తంజావూరు జిల్లాలోని విలార్ గ్రామంలో నివసిస్తున్నాను. నా పేరు గోవిందరాజులు. నేను పదవీ విరమణ చేసిన బ్లాక్ స్థాయి వ్యవసాయ అధికారిని. ప్రస్తుతం నేను కొబ్బరి తోటల పెంపకంలో నిమగ్నమై ఉన్నాను. నా తోటలోని ప్రతి ఒక్క చెట్టును నేనే స్వయంగా ఎంపిక చేసుకుని పెంచి పోషించాను. నేను బయటి వనరుల నుండి ఎటువంటి మొక్కలను కొనుగోలు చేయలేదు. తల్లి చెట్లను, విత్తన వనరులను ఎంపిక చేసుకునేటప్పుడు నేను కొన్ని కీలకమైన నియమాలు పై ప్రత్యేక శ్రద్ధ వహించాను. ముఖ్యంగా కుండ ఆకారాన్ని కలిగి ఉండటం, ఆకుల అమరిక చక్కగా ఉండటం మరియు కొబ్బరి గుజ్జు నాణ్యత అద్భుతంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్న చెట్ల నుండే నేను నాటడానికి మొక్కలను సేకరించాను. నేను మొక్కలు నాటడానికి 3 అడుగుల లోతులో గుంతలను తవ్వించి సర్క్యులర్ ఇరిగేషన్, వలయాకారపు నీటిపారుదల పద్ధతిని ఉపయోగించి చెట్లను పోషిస్తున్నాను. ప్రతి 7 నుండి 10 రోజులకోసారి వాటికి నీరు అందిస్తున్నాను. ప్రారంభంలో నేను రసాయన ఎరువులను ఉపయోగించాను. అయితే వాటిని నిరంతరాయంగా వాడకపోతే దిగుబడి తగ్గుతుందని నేను గమనించాను. తత్ఫలితంగా నేను ఇప్పుడు కేవలం ఆవు పేడ ఎరువును మాత్రమే ఉపయోగించడానికి మారాను. దీనిని నేను ప్రతి 45 నుండి 60 రోజులకోసారి వేస్తుంటాను. కోకోమాక్స్ గురించి నాకు మొదట ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిసింది. దాని గురించి చూడగానే నేను వెంటనే ఆర్డర్ చేసి ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసి వాడటం ప్రారంభించాను. ప్రారంభ దశలో ఫలితాలు కొంత సాధారణంగానే ఉన్నప్పటికీ నిరంతరాయంగా వాడిన తర్వాత నేను ఒక స్పష్టమైన మరియు సానుకూల మార్పును గమనించాను. ప్రస్తుతం నేను ప్రతి నెలా ఒక్కో చెట్టుకు 50 మిల్లీలీటర్ల కోకోమాక్స్ను వాడుతున్నాను. మొదట్లో నేను ఒక 100 మిల్లీలీటర్ల మోతాదును వాడాను. కానీ ఆ తర్వాత ఆ మోతాదును 2 విడతలుగా ఒక్కోసారి 50 మిల్లీలీటర్ల చొప్పున వాడేలా నా పద్ధతిని మార్చుకున్నాను. నేను ఈ ఉత్పత్తిని సుమారు 5 సంవత్సరాలు నిరంతరాయంగా ఉపయోగిస్తున్నాను. గతంలో నా కొబ్బరి చెట్లు లేత కాయలు మరియు పక్వానికి రాని కాయలు ముందుగానే రాలిపోవడం వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడేవి. అయితే ఇప్పుడు ఆ సమస్యలు తగ్గిపోయి చెట్లు బలంగా పెరుగుతున్నాయి. ఫలితంగా నేను ఇప్పుడు పరిమాణంలో పెద్దవిగా, బరువైన కొబ్బరికాయలను కోస్తున్నాను. కిందికి వంగిన ఆకులు కాకుండా కుండ ఆకారంలో ఉండే చెట్ల నుండి మాత్రమే అధిక దిగుబడి లభిస్తుంది. అందువల్ల మాతృ వృక్షాలను ఎంచుకునేటప్పుడు నేను ఈ ఖచ్చితమైన లక్షణాలకు ప్రాధాన్యత ఇస్తాను. లేత కాయలు మరియు పక్వానికి రాని కాయలు రాలిపోవడం తగ్గింది. కాయలు ఎక్కువ కాలం నిలవడం పెరిగింది. కొబ్బరికాయల పరిమాణం పెరిగింది. కోసిన కాయల బరువు పెరిగింది. చెట్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడింది. మరియు క్రమం తప్పని నెలవారీ నిర్వహణ ద్వారా స్థిరమైన దిగుబడులు సాధించబడ్డాయి. సుమారు 35 చెట్ల నుండి 85,000 రూపాయల నుండి 90,000 రూపాయలు వరకు మొత్తం ఆదాయం వస్తుంది. మొత్తం మీద ప్రతి చెట్టు 600 రూపాయల నుండి 700 రూపాయలు వరకు ఆదాయాన్ని ఇస్తుంది.